మీరు ఇప్పటి వరకు పాము రూపంలో ఉన్న దేవుణ్ణి 45 ఏళ్లుగా ఒక వ్యక్తి సేవ చేస్తూ ఉండటం, స్వామిని నిత్యంగా ప్రత్యక్షంగా చూస్తున్నానని చెప్పే ఒక తాత కథ విన్నారా? ఈ వీడియో చివరి వరకు చూస్తే భక్తి అంటే ఏంటో, నమ్మకం అంటే ఎంత శక్తివంతమో మీకే అర్థమవుతుంది. ఇది కథ కాదు, ఇది జీవితాన్ని సాగిస్తున్న ఒక సేవ కథ. ఇక్కడ పూజలు అందుకునేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కానీ సాధారణంగా మనం చూసే విగ్రహం కాదు. ఇక్కడ స్వామి పాము రూపంలో దర్శనమిస్తారని స్థానికుల నమ్మకం. ఈ స్వామి ఉన్న స్థలం సుమారు 70 ఏళ్ల చరిత్ర కలగా ఒక చిన్న కొట్టం అన్నమాట. ఎటువంటి ఆర్భాటం లేదు, కానీ భక్తి మాత్రం అపారంగా ఉంది. ఈ కొట్టం 70 సంవత్సరాలుగా అక్కడ ఉందని, గత 45 సంవత్సరాలుగా ఆ తాత స్వామికి సేవ చేస్తున్నాడని, యువకుడిగా ఉన్నప్పటి నుంచే ఈ కొట్టంలో జీవితం గడుపుతూ స్వామికి నిత్యం సేవ చేస్తూ తన జీవిత లక్ష్యంగా మార్చుకున్నాడన్నమాట. వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఆలయం విడిచేతి ఎక్కడికెళ్ళడు. ఈ తాత చెప్పే మాటల ప్రకారం స్వామివారు నేను నిత్యంగా చూస్తానని ఉంటూ అని చెప్తూ ఉన్నారన్నమాట. ఇది సాధారణ పాము కాదని, ఒక దివ్య తేజస్సుతో కూడిన రూపమని, ఎవ్వరు లేని సమయంలో నిశ్శబ్దంగా స్వామి ప్రత్యక్షమవుతారట. ఈ విషయం విన్న వాళ్ళు భయపడతారు, కానీ తాతకు మాత్రం ఇది భయం కాదు, భక్తి. యువకుడిగా ఉన్నప్పుడు ఈ కొట్టానికి వచ్చిన తాత మొదట్లో చిన్న పనులు చేసేవారట. క్రమక్రమంగా స్వామి మీద నమ్మకం పెరిగి ఇక్కడ ఉండి సేవ చేస్తాను అని నిర్ధారించుకున్నాడన్నమాట. అప్పటి నుంచి ఒకరోజు కూడా స్వామికి సేవ మానలేదు. 45 సంవత్సరాలంటే చిన్న విషయం కాదు. ఇంత పెద్ద భక్తుడైన తాత ఎవ్వరి దగ్గర డబ్బులు అడగడు. ఇప్పటికీ కూలి పని చేస్తూ చిన్న పనులు చేస్తూ తన జీవితాన్ని సాగిస్తున్నాడు. స్వామి సేవ వ్యాపారంగా మార్చుకోలేదు. ఇది నిజమైన భక్తి. ఈ కొట్టానికి వచ్చిన భక్తులు చెబుతారు, సర్పదోషాలు తగ్గాయి, భయాలు పోయాయి, మనసుకు ప్రశాంతత లభించిందట. ఎంతో మంది ఇక్కడికి వచ్చి నమ్మకంతో ప్రార్థించి తిరిగి వెళ్తూ ఉంటారట. అందరి మాట ఒక్కటే, ఇక్కడ ఏదో ఒక శక్తి అయితే ఉంది. పెద్ద గోపురాలు లేని ఆలయం, ప్రసిద్ధి కోసం అరవని తాత, కానీ 45 ఏళ్ల అంకిత భావం, జీవితం మొత్తాన్ని సేవకే అంకితం చేశాడు. ఇదే అసలైన భక్తి కదా, ఏమంటారు? ఈ వీడియో మీ మనసుకు తాకితే ఒక లైక్ వేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపగలరు. ఇలాంటి అద్భుతమైన శక్తివంతమైన కథల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. గోడ మీద ఈ టేప్ రికార్డ్ చూస్తుంటే అర్థం కావట్లేదా? ఎందుకంటే ఇది 70 ఏళ్ల నాటి ఒక పురాతనమైన కొట్ట అన్నమాట. అందులో ఇలాంటి పురాతనమైన వస్తువులు చాలా చూడొచ్చు. అండ్ ఈ తాత వేమయ్య అన్నమాట. ఈయన పేరు వేమయ్య. ఇలా కుండలు చేస్తూ ఈయన జీవితం ఇలా స్వామికి అంకితం చేసుకుంటూ జీవనం అయితే సాగిస్తున్నాడు. సో మీరు ఎప్పుడైనా ఈ కొట్టని దర్శించుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూస్తున్నారు కదా, 7 అడుగులు ఉందన్నమాట ఇక్కడ కొట్టం. సో స్వామివారు అయితే ఎవ్వరు లేని సమయంలో తాతకి దర్శనం ఇస్తాడని తాత చెప్తూ ఉన్నారనమాట. చాలాసార్లు చూశారంట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పాము రూపంలో తాతయ్య. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ప్రొద్దుటూరుకి రావాలన్నమాట. కుమార్కొట్ట వీధి, కడప జిల్లా అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా వచ్చే వాళ్ళైతే వెళ్ళండి. అడ్రస్ కూడా క్లియర్గా చెప్పానన్నమాట. కడప జిల్లా, పొద్దుటూరు, కుమార్కొట్ట వీధి, 4 రోడ్ల దగ్గర ఫస్ట్ వీధి అనమాట. అండ్ అడ్రస్ కూడా నేను మెన్షన్ చేశాను ఫస్ట్లో. సో వచ్చేటప్పుడు అదే అనమాట అడ్రస్. ఇక్కడ శివలింగం కూడా ఉంది. కొంతమంది భక్తులు అటు ఇటు వస్తూ ఇక్కడ పూజ చేస్తూ వెళ్తున్నారు. తాత మాటల్లో కొన్ని మాటలు విందాం. సో ఇప్పుడు మనమైతే పొద్దుటూరులోని కడప డిస్టిక్ పొద్దుటూరు కుమార్కొట్ట వీధిలో అయితే ఉన్నామన్నమాట. ఎగ్జాక్ట్ అడ్రస్ అంటే 4 రోడ్లు వస్తాయి. స్ట్రైట్ గా వచ్చేసి ఫస్ట్ స్ట్రీట్ అన్నమాట. ఇది నేను ఆల్రెడీ అడ్రస్ మీకు ఫస్ట్ లో మెన్షన్ చేశాను. వెళ్ళి ఇంకా చూడని వాళ్ళు అయితే చూసేయండి. సో ఈ తాత ఎన్నేళ్ళగా ఇక్కడ ఉన్నారు, ఎందుకు ఇలా పని చేసుకుంటా స్వామివారి కోసం ఇలానే వదిలేశారు ఇల్లు అనేది కనుక్కుందాము. తాత, మీరు ఎన్నేళ్ళగా ఉన్నారు ఇక్కడ? మేమమ్మా మేము ఉండబట్టి ఛానల్ మా తాతతరం అంతా పోయింది. మేము ఇక్కడ జీవిస్తున్నాము. మా తాతగారు కుండలు తయారు చేసేవాడు కదా, మేము కూడా కుండలు చేసుకుంటా అలాగే ఉన్నాము. మీ పని కొనసాగిస్తున్నారు, వృత్తి.
ఇప్పుడు ఇక్కడ స్వామి పుట్టలో స్వామి వస్తుంటారా? వస్తుంటారమ్మా. మీరు చూసారా తాత? చూస్తాం కదా, మన ఇంట్లో ఉంది కాబట్టి మనకి అప్పుడప్పుడు దర్శనం అవుతుంటాడు. అంటే ఏం అట్లా మీకేం భయం ఏదా చూసినప్పుడు? ఏం భయం ఏమి ఉండదమ్మా. అలా ఏం ఏం అలా ఏం ఉండదా? ఉండదు. భయాందోళనలకు అలా ఎప్పుడు గురి కాలేదా? భక్తులు వస్తుంటారు, వాళ్ళకేమి? చాలా మంది వస్తుంటారు, నమ్మకం ఉన్నా ఉంటారు కాబట్టి మనం పోతాం కదా. ఇప్పుడు ఎక్కడికైనా కాశీ గాని అజ్మీర్ గాని యాత్రలు ఉన్నాయి కదా, నమ్మకంతో ఎక్కడికైనా భక్తులు వస్తుంటారు, పోతా ఉంటారు. వాళ్ళ నమ్మకం బట్టి వాళ్ళ పరమేశ్వరుడు ఆ రూపంలో ఇస్తానే ఉంటాడు నమ్మకుండే వాళ్ళకు. ఇప్పుడు ఇది ఎన్నేళ్ళగా ఉంది తాత ఈ కొట్టము పుట్ట ఇదంతా? ఈ కొట్టం వచ్చేసి 70 సంవత్సరాలు అయిందమ్మా. ఈ పుట్ట వచ్చేసి 44 ఏళ్ళు అయింది. 44 ఏళ్ళు. నేను వివాహం అయిన తర్వాత నాకు 66 సంవత్సరాలు ఉన్నాయి. నాకు 81 వివాహం అయింది. 84లో మనకి స్వామి వచ్చేసినాడు. అప్పటి నుంచి మేము ఇంకా చేసుకుంటా, పని చేసుకుంటా, చూసుకుంటా ఇక్కడే జీవిస్తున్నామమ్మా. ఇక్కడ సేవ చేసుకుంటూ మీరు ఇక్కడే ఉన్నారు, కొనసాగించుకుంటా. ఓకే తాత, థ్యాంక్స్ చెప్పిన. సంతోషం అమ్మా. సో చూస్తున్నారు కదా 70 years నుంచి. ఏం తాత? ఈయన వచ్చింటే 70 ఏళ్ల నుంచి ఈ కొట్ట స్వామి వారికి ఈయన 40 ఏళ్ళు కదా తాత? 45 ఏళ్ల నుంచి సేవ చేస్తున్నారనమాట. సో ఆ పుట్ట ఇక్కడ ఉండబట్టి 45 years నుంచి తాతగారు అయితే ఇక్కడ సేవ చేస్తున్నారు. అండ్ అక్కడ శివలింగం ఉందన్నమాట, నంది శివలింగం. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో తాత వాళ్ళు చాలా గ్రేట్, ఎందుకంటే ఇంట్లోనే ఇట్లా పూజిస్తున్నారు కాబట్టి. సో ఇలాంటివన్నీ మనం రేర్ గా చూడొచ్చు అండ్ ఎక్కడ ఉండవు అనుకుంటా. సో చూస్తున్నారు కదా. చూశారు కదా తాత మాటల్లో తాత ఎంత చక్కగా ఆయన సేవ చేసిన సమయాన్ని, ఆయన కాలాన్ని వివరించారో. ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఆ వీడియో అయితే నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. ఏదైనా కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలా ఉందన్నమాట. అండ్ మీరు ఇంకొక విషయం గమనించేట్లయితే కొట్ట మొత్తం ప్రతి ఒక్కటి అన్ని మట్టి పాత్రలతోనే తయారు చేశారనమాట. లాస్ట్ కి ప్రతి ఒక్కటి తయారు చేశారు. అండ్ మీకు కొన్ని ఇక్కడ కుండలు అయితే చూపిస్తాను. అవుట్ సైడ్ లో ఇలా చేస్తారన్నమాట, ఎండబెట్టి మరి ఈ కుండల్ని కాలుస్తారట. కాల్చిన తర్వాత అవైతే గట్టి పడతాయంట. అప్పుడు మనకైతే సేల్ చేస్తారనమాట తాత వాళ్ళు. అంటే ఈ తాత వాళ్ళు సేల్ ఇక్కడే ప్రొద్దుటూరులోనే చేస్తారు. ఎవరైనా కావాలనుకుంటే తాత దగ్గరకు వచ్చి కొనుక్కోవచ్చు అనమాట. అండ్ ఇది చూసారా, ఇలా ప్రిపేర్ చేస్తారనమాట. సో ఇలాంటివన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా అయితే కుండనైతే తయారు చేస్తారో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయితే తయారు చేస్తారు. ఇంకొక విషయం ఏమిటంటే వేమయ్య తాత 100 కిలోమీటర్లు ఈ సైకిల్లోనే వెళ్తారనమాట. ఈ సైకిల్ టెక్నాలజీ ఏమంటే ఎంత ఫాస్ట్ గా తొక్కితే అంత ఫాస్ట్ గా లైట్ అయితే వస్తుందన్నమాట నైట్ టైమ్స్. తాత బండి అయితే ఇప్పటి వరకు వాడలేదన్నమాట, అసలు ఆయనకు బండే లేదు. ఈ సైకిల్లోనే వెళ్తూ ఉంటారనమాట, ఈ మట్టి పాత్రలు చేస్తూ అండ్ ఆ సైకిల్లో తిరుగుతూ జీవనం అయితే గడిపాడు. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో.